ఈ ఎయిర్ కిన్నర్ మీకు దుమ్ములో నడిచింది అనుకోండి, దుమ్ములో నడిస్తే మీకు 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి ఇది ఓపెన్ చేసి ఎయిర్ కొట్టాలి. గాలి పంపు కాడికి పోతే నువ్వు ఎయిర్ కొట్టించేస్తాను. అంటే దుమ్ములో ఎక్కువ పెట్రోల్ పంప్ ఉంటుంది కదా, పెట్రోల్ పంప్ మన గ్యాస్ ఉంటుంది కదా, పంచర్ చేస్తుంది వాళ్ళ దగ్గర పోయినా అనుకో ఇది కొట్టేస్తాను. ఎయిర్ కొట్టేస్తాను, ఇట్లా వెళ్ళిపోతుంది. కన్నం అంటే ఇది వస్తుంది, ఇది ఉంటుంది. అంటే నీళ్ళలో ముంచేది కాదు, ఇది డ్రై ఫిల్టర్. ఇది ఓన్లీ గాలి కొట్టుడే. ఇది కూలెంట్ మ్యాక్సిమం మీడియం ఉంటుంది. మీకు ఇంతవరకు కొంచెం నేను ఇంతకన్నా పైకి రావద్దు, ఈ కన్నా కిందికి పోవద్దు, మధ్యలో 7 నడిచిపోతుంది. దీనికి ఏం కంపెనీ కూలెంట్ వాడాలి? కూలెంట్ మా కంపెనీ ఉంటుంది, విఎస్టీ కంపెనీ కూలెంట్. మీకు ఏదైనా దొరికిపోతుంది కూలెంట్ అంటే. ఇక గిరీష్ నెప్పల్స్ అంటే ఇది 1 2 ఇక్కడ 3 ఇక్కడ ఉంటాయి. అవి ఎట్లా ఫిల్ చేసేది? మనం ఫిల్ చేస్తామా లేకపోతే మీరు సర్వీసింగ్ వాళ్ళు వచ్చినప్పుడు ఫిల్ చేస్తారు? మీరు పంచాయత్ దుకాణంలో పోతే వాళ్ళ దగ్గర గిరీష్ గాని ఉంటుంది, దాంట్లోకి ఎట్లా కొడతారు అంతే. ఇది ఎంత ఫ్రీక్వెంట్గా కొట్టియాలి? వాళ్ళు కొడతారు, మీకు వాళ్ళ దగ్గర పోయినా కొట్టేస్తారు. వాళ్ళు కొడతారు కానీ మనం ఎప్పుడు పోవాలి అంటున్నాను. అది మీకు 1 మంత్ 2-3 నెలలకు ఒకసారి. ఇది వాడితే నేను చెప్పింది మీకు చెప్తే తర్వాత అది ఇంకా ఉంటుంది, ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. ఇప్పుడు బండి ఏర్లా తెలుస్తుంది. గిరీష్ నగర్ పోతే తెలిసిపోతుంది, కింద ఉంటాయి. ఇక అలా పోయినా అంటే మొత్తం గేజ్ కొట్టేస్తారు వాళ్ళు. ఇదొకటి మీకు ఆయిల్ చెక్ చేసేది, ఇది ఇంజిన్ ఆయిల్ చెక్ చేసేది, గేర్ ఆయిల్ చెక్ చేసేది. ఇది మీకు బండి చూసుకోవడమే. మీకు ఎయిర్ లాక్, బండి ఇప్పుడు డీజిల్ తక్కువైంది, ఎయిర్ లాక్ కావాలన్నప్పుడు ఇది 10 నెంబర్ ప్రాంతంలో ఎయిర్ ఇప్పాలి. ఇది ఇట్లా ఎయిర్ తీసేసేయాలి. ఎయిర్ తీసిన తర్వాత ఎయిర్ అయిన తర్వాత మనం టైట్ చేసుకోవాలి. ఫుల్ టైట్ చేయదు, మామూలుగా ఉంటుంది. ఇది చిన్న బోల్ట్. అది ఇగ్నిషన్ పట్టుకొని అట్లనే కొట్టొద్దు. కొట్టేటప్పుడు దీన్ని ఇట్లా అంటే అట్నే పట్టుకొని ఉండొద్దు, వదిలేసేయాలి. దాన్ని ఇష్టం అంటే అట్నే వదిలేయాలి. అట్నే పడితే ఏంటంటే సెల్ఫ్ మోటార్ పట్టేస్తుంది, సెల్ఫ్ మోటార్ పోతుంది. ఇది న్యూట్రల్ ఉంటేనే బండి స్టార్ట్ అవుతుంది, లేదంటే బండి స్టార్ట్ కాదు. న్యూట్రల్ ఇప్పుడు ఏమో లోడ్ గేర్, హై గేర్, న్యూట్రల్. ఇది లోడ్ గేర్లోనే బండి దున్నాలి, లోడ్ గేర్లోనే దున్నాలి. 2 వీల్ డ్రైవ్ రోడ్ మీద పోవాలంటే 2 వీల్ వేసుకోవాలి, లేదంటే ఏమో 4 వీల్ వేసుకోవాలి. ఏది దున్నినా కానీ కల్టివేటర్ వేసినా, రొటేటర్ వేసినా 4 వీల్ ముందు కనాలి. ఇదంటే 4 వీల్ దున్నేటప్పుడు బుడదలు పోయినా కానీ 4 వీల్ వేసుకుని పోవాలి. ఇది 2 వీల్, రోడ్ మీద పోతే 2 వీల్ వేసుకోవాలి. ఇది P1 రొటేటర్, P1 P2. మనం P1లోనే రొటేటర్ దున్నుతాం. దున్నేది ఇప్పుడు చెప్పింది 1 నిమిషం. P1లోనే దున్నాలి. P2లో ఏంటంటే స్ప్రే, మందు కొట్టేది ఉంటుంది అనుకో, దానికి స్ప్రేకు వాడాలి. చెప్తున్నది మందు వాడాలి. ఇదేమో ఇది P2 వాడొద్దు, స్ప్రే ఉంటేనే వాడాలి. స్ప్రే అంటే వేరేది ఉంటుంది. ఇప్పుడు దీని మీదకి అయితే ఇది ముందడు ఒకటే, అంతే, ముంగలు ఒకటి. ఫస్ట్ గేర్. ఈ ఎన్ ఏంటి? ఏది న్యూట్రల్. ఇది కూడా న్యూట్రల్ ఉంటుందా? మధ్యలో న్యూట్రల్ ఉంటుంది. ఇది 2 మధ్యలో న్యూట్రల్. అది ఇది ఇప్పుడు పోయింది 1 P1. ఇది న్యూట్రల్. ఇది స్ప్రేయర్. న్యూట్రల్ ఫస్ట్ గేర్, సెకండ్, థర్డ్, రివర్స్. ఇది గేరాలు చెక్ చేసేది. ఈ 2 ఏం చెప్పిన ఇది స్పీడ్, లో స్పీడ్. ఇప్పుడు దీంతోనైతే బండి నడుస్తుందా? బండి నడుస్తుంది. ఈ లోడ్ గేర్ ఇప్పుడు గేర్ వేసిన తర్వాతనే లోడ్ గేర్ వేస్తే బండి మూవ్ అవుతుంది. హై గేర్ వేస్తే స్టార్ట్ చేసుకోవాలి, గేర్ వేసుకోవాలి, తర్వాత లో హై అనేది డిసైడ్ కావాలి. ఇదొకటి. ఇది కంట్రోల్ లివర్, ఇది డెప్త్ కంట్రోల్ లివర్. కంట్రోల్ లివర్ ఏంటంటే కాల్ తీయమ్మకి. ఇది వచ్చేసి 1 2 3 4 మీద ఉంటుంది కంట్రోల్ లివర్. ఇది అంటే ఇది మీకు సెన్సర్ టైపు. మీకు బండి పోతుంది అనుకోండి, ఏదైనా గుంత లెక్క వచ్చింది, గడ్డ వచ్చింది, రాయి వచ్చింది, ఆటోమేటిక్ దున్నేటప్పుడు లేపుతుంది, కూర్చుంటుంది. ఇదేమో మీ కింది మీకు దున్నేది. ఇది ఎంత మటుకు పెట్టాలి? మీకు ల్యాండ్ సాయిల్ బట్టి, మీకు గట్టి సాయిల్ ఉందనుకో 3 మీద వస్తుంది, లేవు 4 మీద వస్తుంది, లేదంటే 2 మీద వస్తుంది. అంతే. మాక్సిమం 4 కంట్రోల్ మీద 4 ఉంటుంది. ఇక నీ కిందికి మీకు చేసుకునేది ఇదే. నీ కిందికి మీకు చేయాలంటే ఇదే వాడాలి. అది కిందికి
మీకు ఎంత ఇంత కావాలి దున్నాలి, ఇంకా బరాబర్ దున్నాలి, కొంచెం కిందికి ఇంకొంచెం కిందికి, కొంచెం ఎక్కువ లోడ్ అవుతుంది, కొంచెం పైకి, ఎక్కువ లోడ్ అయితే కొంచెం పైకి అనుకోవాలి. బండి లోడ్ పడుతుంటుంది ఎక్కువ కింద, దున్ను గట్టి సాయిల్ ఉందనుకో లోడ్ ఎక్కువ అవుతుంటుంది. ఏం చేస్తాం, కొంచెం పైకి అనుకుంటూ పైన ఫస్ట్ సార్లు కొట్టుకుంటూ పోతాం, సెకండ్ సార్కు కొంచెం కిందికి వేసుకుంటూ కొట్టేస్తాం. కిందికి వేసుకుంటే పైకి పోవడం, పైకి అంటే కింద మీదకి వస్తుంది వేస్తాం. పైకి అంటే మీదికి వేస్తాం, ఎందుకంటే కిందికి పోతుంది. ఇప్పుడు మనకు టైట్ అవుతుందంటే మీదికి పోతుండాలి, మీదికి పోతుండాలి. వైర్లు కట్టేది ఎవ్రీ కంపల్సరీ ఈ బోల్ట్ చెక్ చేసుకుంటున్నాలి. నట్ బోల్ట్ కిందికి ఎత్తి లేపుతాం, లేపినప్పుడు బోల్ట్ టైట్ చేసుకోవాలి మొత్తం. ఇప్పుడు దున్నుతాము, దున్నప్పుడు ఏమో 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి చెక్ చేసుకుంటున్నాను. అది ఇక అటు నడిపించిపోతే బోట్లు ఇరుగుతాయి, బోట్లు ఇరిగితే బ్లేడ్ ఏమో పడిపోతుంది. ఇవి ఊరికే అరుగుతాయి కదా సార్? మరి అరిగితే పట్టీలు పెట్టుకోవాలి, కింద పట్టీలు. ఇది అరిగిపోయిన కొద్ది కింద వెల్డింగ్ చేయించుకోవాలి ఒక పట్టీలు. అదే అంటున్నా, అది కంపల్సరీ వెల్డింగ్ చేయించుకోవాలి. అవి ఎప్పటికీ అరుగుతూనే ఉంటాయి. ఇది వచ్చేసి కల్టివేట్ చేయాలంటే దీంట్లోనే వేయాలి. కల్టివేటర్ వేసినప్పుడు ఈడేయాలి, మధ్యలో మిడిల్ వేయాలి. కల్టివేటర్ ఈడేషన్ నడుస్తుంది, ఈడేషన్ నడుస్తుంది, మీద వేయద్దు. కల్టివేటర్ వేసినప్పుడు సెంటర్ కానీ సెంటర్ కానీ కింది కానీ వేయచ్చు. కల్టివేటర్ అంటే ఇప్పుడు నాగలి. ఇది పవర్ స్టీరింగ్, పవర్ స్టీరింగ్. ఇది అప్పుడప్పుడు క్లీన్ చేసుకుంటున్నాను. దుమ్ము ఇప్పుడు మనకు ఎట్లా నడుస్తుంటే దుమ్ము వస్తుంది, దుమ్ము వచ్చినప్పుడు ఇదంతా క్లీన్ చేసుకోవాలి. కనీసం ఇది వెళ్తుంది బయటకి. ఎట్లా వెళ్తుంది, ఇది ఇట్లా ఎప్పుడు గెద్దాం ఇలా వేసి అక్కడ అనేసి దీనిపై గుంజేయచ్చు. ఇప్పుడు ఏమొస్తుంది లేకపోతే ఇది ఇప్పేయచ్చు, ఇప్పేసి జర అక్కడ అనేస్తే ఇది వెళ్ళిపోతుంది. దీన్ని ఇప్పి అక్కడ అన్నం అంటే ఊరికి వెళ్తుంది. ఇది ఫిల్టర్ అంట. ఇది మనము గాలి తెలిసి పెద్ద బండ్లలో ఏమన్నా అదే ఉంటుంది కూడా. గాలి కొట్టించుటూరు దగ్గరకు పోయి గాలి, లేకపోతే మన ఇంట్లో ఉంది ఒక బ్లోయర్, మామూలు చిన్న బ్లోయర్ నడుస్తుంది. ఏం నడుస్తుంది బ్లోయర్ కరెంటు అది అందులో అది పెట్టుకొని ఇట్లా కొడితే దాంట్లో దుమ్మంతా పోతుంది. మన ఇంట్లో ఉంది లేదు గరం మీద దీన్ని లేపొద్దు, హీట్ మీద ఓపెన్ చేయాలి. ఫుల్ నడిచింది, నీళ్ళు ఉంటాయి దాంట్లో. కూలెంట్ దాంట్లో ఏం పోయాలి? కూలెంట్ ఇదే వస్తుంది, మనం ఎక్స్ట్రా పోసేది ఏం లేదు. మీకు ఇలా అయిపోయిన కొద్దికి ఇక్కడ వస్తుండాలి, అంతే పోస్తుండే. అది ఏడ పోస్తుండాలి, తీసి దాంట్లో పోయాలి. ఇది ఇప్పుడు మనం ఏం చేసేది లేదు కదా. ఇప్పుడు ఏముండదు చేసేది. బండి వేడి మీద ఇప్పదు, క్లచ్ సగం క్లచ్ ఇట్లా సగం క్లచ్ పెట్టి నడిపియద్దు. సగం క్లచ్ పెట్టి నడిపిస్తే క్లచ్ పెట్టి కాలిపోతాయి. మొత్తం వదిలేయాలి, అంటే మొత్తం వదిలేయాలి. ఓకే, ఇప్పుడు నడిపిస్తారంటే ఇంతమంది తిప్పొచ్చా? కొంచెం ఓపెన్ ప్లేస్ అయితే మనకు బాగుంటుందా? చూడండి, ఇలా కొంచెం ఇట్లా పోవడం కష్టం. మెయిన్ రోడ్ అట్లా కొట్టచ్చు మనం. ఇప్పుడు ఎంత ఉంటుంది మనకు కూలి? డీజిల్ తక్కువ ఉంటుంది, డీజిల్ పోయించుకోవాలి. చెప్తా 2-3 లీటర్లు ఉంటుంది. ఎంత పడుతుంది సార్? 15 లీటర్లు వస్తుంది. గంటకి ఎంత? ఆఫ్ చేసి